అమ్మగారండి పాలు. చిచి ఇవాళ ఆదివారం కదా. అయ్యగారండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. కిందండి. ఈ ఇంట్లో సండే వస్తే సంథింగ్ స్పెషల్ అండి. వంటల్లో కాదండి, ఇంటి పద్ధతుల్లో. వాళ్ళు వీళ్ళవుతారో, వీళ్ళు వాళ్ళవుతారో, ఎవరు ఎవరవుతారో మీరే చూడండి. ఈ చంద్ర గుడ్ మార్నింగ్ మేడం. బెడ్ కాఫీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పండి. హలో ఎవరీబడీ. అటు కాదురా ఇటు. రెడీ 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 దోశ రెడీ. వదిన ఈ రోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా? అదిరిపోయే అల్లం పచ్చడి, నోరూరించే ములక్కడ సాంబార్. మరిది గారు, ఇది తమరు చెప్పక్కర్లేదు, తిన్న తర్వాత మేం డిసైడ్ చేస్తాం. అనయ్య నాకు నీలా పెళ్లి కానీ ఆ వచ్చే అమ్మాయి దగ్గర వంటలు నేర్చుకుని నీ లెవెల్లో వడ్డీ చేస్తానంతే. ఏమంటారు? మరి అయితే నేనెవరిని? అవును ఎవరు? బ్రదర్ నీ అర్థంగి పెళ్ళై 3 ఏళ్లైంది. బ్రెయిన్ లో ఫిక్స్ చేసుకోరా. అనయ్య ఈ చిన్నానికి అన్ని విషయాలు మతి మరుపు గానీ బెడ్రూమ్ లోకి వెళ్తే మాత్రం మామూలుగా. కాసాగు, నీకు పెళ్లి అయితే గాని బెడ్రూమ్ విషయాలు అర్థం కావు గాని. అనయ్య నువ్వు తొందరగా వడ్డీయొచ్చు కదా, నిలబడి చూడపోతే. టిఫిన్ చేసేటప్పుడు ఫ్రీజ్ ఏంట్రా? ఈరోజు మాకు అసలు విషయం తెలియాలి. ఏంట్రా మీకు వచ్చిన అంత పెద్ద డౌట్? సరే త్వరగా అడగండి, టిఫిన్ చల్లారిపోతుంది. మేము పుట్టినప్పటి నుంచి గమనిస్తున్నాం, సండే వస్తే చాలు డాడీలు మమ్మీలు అయిపోతున్నారు. మమ్మీలేమో కళ్ళ మీద కాలేసుకుని డాడీలు లాక్కొచ్చుంటున్నారు. ఎందుకు? డౌట్ క్లియర్ అయ్యే వరకు మనం ఇలాగే ఫ్రీజ్ అయి ఉండాలి. అమ్మో చాలా పెద్ద డౌటే వచ్చిందే. ఓకే ఓకే, ఫ్రీజ్ రిలీజ్ చేయండి చెప్తాం. ఓకే పెద్దనాన్న, మీ ఒక్కరికే ఫ్రీజ్ రిలీజ్. అమ్మయ్యా.
నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ఈ రోజు మీకు స్కూల్ ఉందా? నో ఈరోజు సండే హాలిడే. ఏం చేస్తారు మీరు ఈ రోజు? హ్యాపీగా ఆడుకుంటాం. ఈ రోజు సండే కాబట్టి మాకు ఆఫీస్ లేదు, మీకు స్కూల్ లేదు. హ్యాపీగా గడపడానికి వారానికి ఒక్క రోజైనా సెలవు ఉంది మనకి. మరి మమ్మీలకి ఎక్కడ ఉంది సెలవు? అవును పాప, మమ్మీలకి ఈ రోజు సెలవు లేదు. అందుకే ఈ ఒక్క రోజు మమ్మీలు చేసే పని డాడీలు చేశారనుకో, మమ్మీలకి దొరుకుతుంది సెలవు. హ్మ్. గుడ్ ఐడియా పెద్దనా. మ్మ్. సూపర్. హ్యాట్స్ ఆఫ్. ప్లీజ్ రిలీజ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. హలో. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఎస్. సార్ ఇది మనం కొత్తగా లాంచ్ చేయబోయే చంద్ర టీవీ ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్. ఇవి మనల్ని అప్రోచ్ చేసిన యాడ్ కంపెనీ వివరాలు సార్. సార్ మన ఈ కొత్త ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టడానికి విదేశాల నుంచి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. వెరీ ప్రౌడ్. సార్ మనం టీవీ మీడియాలో కంటే వార్త చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది సార్. ఇస్ ఇట్? 280/140. ఏంటి బీపీ ఎంత పెరిగింది? ఆ ధర్మరాజు వాళ్ళు టీవీ రంగంలో కూడా మనకు పోటీ వస్తున్నారన్న మాట. ఏమిటేమిటి మీతో పోటీయా? ఎంత పెద్ద తోకు. అయ్యగారితో పెట్టుకుంటే కుప్పకూలిపోతారు. మీ అనుభవం ఎక్కడ, బచ్చగాళ్ళు ఎక్కడ? శత్రువుల్ని తక్కువ అంచనా వేయకూడదన్నారు రాక్షస గురువు శుక్రాచార్యులు. ధర్మరాజు వాడి తమ్ములు సామాన్యులు కారు, సమర్థులు. వాళ్ళే బిజినెస్ లో దిగినా బిగినింగు ఎండింగు చూస్తారు. అలాంటి వాళ్ళ అంతు చూడటం అంత తేలిక కాదు. దానికి పద్మ వ్యూహం లాంటి ప్లానేసి కొట్టాలి. దానికి టైం రావాలి. హ్యాపీ బర్త్డే టు యూ బాబాయ్. అంతే అనండి. బాబాయ్. ఇదిగో తమ్ముడు. పిల్లలు అందరూ రండి. హరి, నువ్వు కూడా దీపం వెలిగించి నీ మీద మాకున్న ఆశలన్నీ నెరవేరాలని దేవుడికి దండం పెట్టు. రా, తీసుకో. ఓన్ తలతో తిన్నాలు నా ఉప్పులే పుచ్చగా నాకు మాటలు లావు. అలలలల చిన్ని మున్ని మున్నా ఇలా పట్టుకొని ఇలా వెలిగించాలి. కలర్. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. త్వరలోనే నీ పెళ్లి జరుగుగాక. ఏంటి ఫిట్టింగ్? చిన్ననే మా తమ్ముడి ఫేస్ లో పెళ్లి కళ కొట్టొచ్చినట్టు కనపడుతుంది కదా భూదేవి. నా పేరు భూదేవి కాదు, శ్రీదేవి. ఏదో దేవి. ఈ రోజు నీతో ఒక ముఖ్యమైన విషయం తప్పకుండా మాట్లాడాలి. వదిన, ఈ రోజు నా బర్త్డే స్పెషల్ ఏం చేసావు? కజ్జికాయలు. కజ్జికాయలా? అయితే ఉన్నవి మొత్తం నేను లాగిస్తాను, వస్తాను. వావ్, వివాహ భోజనంబు వితైన వంటకంబు. ఓ మై గాడ్, ఫుల్ పండగ. ఈ రోజు నీకు కజ్జికాయలు కొట్ట లేదు, మొత్తం నేనే కుడకాయ స్వాగతం చేస్తాను. చాలా ఇష్టమైన కజ్జికాయలు, ప్లీజ్. ఏమ్మా కజ్జికాయలు చూస్తుంటే నోట్లో లాలాజలం ఊరిపోతుందా? అవునన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ఇవ్వన్నయ్య. పెద్దదిన బంగారు చేతులతో చేసిన అన్నయ్య, అమృతంలా ఉంటాయి. ఇవ్వన్నయ్య ఒకటి, ప్లీజ్ అన్నయ్య. నో నో. పెద్దనయ్య నువ్వన్నా చెప్పన్నయ్య. అసలు ఆ కజ్జికాయలు ఎత్తుకెళ్ళమని ప్లాన్ ఇచ్చిందేనేనరా? ఇప్పుడు ఇమ్మని ఎలా చెప్పను? ఓకే, నీకు కజ్జికాయలేగా కావాల్సింది. అవునదినా, నేను అడిగింది నువ్వు చెప్పేస్తే నీకు కావాల్సింది నీకేమని చెప్తాను. అడగండి, చెప్పేస్తాను. వెరీ గుడ్. చెప్పేస్తానని కమిట్ అయిపోయాడు కదా హరిశ్చంద్రుడు. అన్న మాట పైన నిలబడతాడు. అడిగేసే వదినా, అడిగేసి. ఓకే, పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశాం కదా, పెళ్లి వద్దని ఎందుకంటున్నావో చెప్పు. అది తర్వాత చెప్తాను కదా. త్వరగా చెప్పరా.
ఈ కజ్జికాయలు చూస్తుంటే నా కడుపులో డోలు మోగిపోతోంది. నాకు కూడా అన్నయ్య. నీ కడుపున పడతా చెప్పాలి ఆగండి ఆగండి. వీడి ప్రాబ్లం ఏమిటో నాకు అర్థమైంది. ఎందుకు వద్దన్నాడు మర్చిపోయి ఉంటాడు పాపం. మర్చిపోయేది మీరు బాబు, నేను కాదు. మరైతే ఎందుకో చెప్పయ్యా బాబు. ఈ రోజు కనుక చెప్పకపోతే ఎవ్వరం ఏమీ తినం. చెప్పేదాకా అందరం నిరాహార దీక్ష చేస్తాం. అన్నయ్య ఆ కజ్జికాయలన్నీ ఆయనకి ఇచ్చేసాయి, మొత్తం తినేస్తాడు. మనం ఉపవాసం ఉందాం. అంత మాట అనొద్దుదినా. మరైతే పెళ్ళెందుకు వద్దంటున్నావు చెప్పరా? ఆప్యాయతలతో, అనురాగాలతో, ఆనందాలతో, నవ్వులతో కళకళలాడుతూ ఉండే ఇల్లు ఎప్పటికీ ఇలాగే ఉండాలని, నా పెళ్లితో అవన్నీ దూరం కాకూడదని. అంటే నా పెళ్ళై కొత్త కోళ్ళు ఇంట్లో అడుగు పెడితే మనందరికీ మనశ్శాంతి లేకుండా పోతుందంటానే. కష్టాలు కన్నీళ్లు ఆ అమ్మాయితో పాటే కాపురానికి వచ్చేస్తాయట. మనందరూ దూరం అయిపోతా ఉంటానయ్య. అందుకే మిమ్మల్ని అందరినీ వదిలి నేను ఉండలేనన్నయ్య. పిల్లల్ని వదిలిని, మిమ్మల్ని అందరినీ వదిలి నేను భరించలేనన్నయ్య. అందుకే నాకు ఈ పెళ్ళక్కర్లేదు. ఇదంతా ఎవరు చెప్పారా నీకు? జ్యోతిష్కుడనయ్య. జ్యోతిష్యుడా? భూకంపం వస్తే పడిపోతుందేమోనని భయపడి ఇల్లు కట్టుకోవడం మానేస్తావా? ఆడకూతురు ఇంట్లో అడుగు పెడితే లక్ష్మీదేవే వచ్చిందని మురిసిపోయే వంశం రా మనది. ఎవరో వచ్చి విడగొడితే విడిపోయేంత పెళసైన వంశం కాదు ఈ చంద్రవంశం. ఈ అన్నయ్య మీద నీకేమాత్రం గౌరవం, అభిమానం ఉన్నా నువ్వు ఈ పెళ్లి చేసుకుంటున్నావు అంతే. అలాగే అన్నయ్య. అన్నయ్య చంద్రమతి రావే, నీ నెత్తికెళ్లే పట్నం మొగుడు వచ్చేసాడే చూడు. ఏమిటింత హడావిడి మామయ్య గారు? ఎందుకింత ఖర్చు చేస్తున్నారు? ఉన్నది ఒక్కటే కూతురు కదండి. అంటే ఇంకో కూతురు ఉంటే ఇందులో సగమే ఖర్చు చేసేవారా? చిన్నల్లుడు గారు మహాశిలిపండి. ఇదిగో బాబా, ఇంకో కూతురుంటే తప్పనిసరిగా దాన్ని నీకే కట్టబెట్టుండేవాడిని. అంత లేదులే. నేను నీ కూతురు లాంటి దాన్ని కదా. కుర్రాడు బాగున్నాడు, పనిలో పని పసుతాడు కట్టించేసి. అంటే చమత్కారానికి సీరియస్ గా అంటేనా? ఏంటి మామయ్య గారు పంచి ఎత్తి పట్టారు? ఉచ్చినే గాలాడుద్దని. గాలాడాలంటే ఓ కైతాన్ ఫ్యాన్ తెచ్చి అక్కడ కట్టుకోవచ్చుగా. వీడెందుకండి జురాసిక్ పార్క్ సినిమా చూసిన లెవెల్ అరుస్తున్నాడు? ఇప్పుడు అర్థమైంది నాకు. ఇదిగో పంతులో, ఆ తమలపాకులు బెల్లం అందరికి ఇచ్చాయి. తీసుకోండి తీసుకోండి. ఏమిటండి ఇది? ఏం చేయాలి దీన్ని? నాకాలండి. నాకాలా? ఆయ్, బెల్లం నాకుతూ గడపలో అడుగు పెడితే శుభప్రదం అండి. పైగా తరతరాలుగా ఇది మా సంప్రదాయం అండి. మొన్నేదో పెళ్లికెళ్తే తేనె నాకమన్నారు. అది వెస్ట్ గోదావరి పెళ్ళండి, ఇది ఈస్ట్ గోదావరి పెళ్ళండి. ఆడ తేనె నాకిస్తారు, ఈడ బెల్లం నాకిస్తారు. అయితే ఈ బెల్లం నాకించే సాంప్రదాయమే కరెక్ట్. ఆయ్, మా కులదైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా లడ్లు, వడలు, పులిహార, పొంగలు, దద్దోజనం ఎన్ని ప్రసాదాలు చేసినా బెల్లమే నైవేద్యంగా మరి పెడతారు. అందుకేనండి అందరూ మనస్ఫూర్తిగా బెల్లం నాకుతూ లోపల అడుగు పెట్టండి. రండి వదండి. తమరు నాకట్లేదే? నాకే అలవాట్లేదు, నవ్వడమే. అబ్బో, బెల్లం నాకు ఇచ్చాను, ఇక పెళ్లి అయిపోయినట్టే. సమయానికి మా ఆవిడే ఉంటే ఎంత ఇదైపోయేదో. ఇది నేను అయిపోతున్నాగా. నువ్వు అయిపోయినంత వరకు చాలుగానే లోపలికి వెళ్ళి అమ్మాయిని నిశ్చితార్థానికి రెడీ చేయి. అయ్యా, తాంబూలాలు పుచ్చుకునే ముందు అది ఇది అప్పు పప్పు అమ్ము బొమ్ము అనుకుంటే బెటర్ గా ఉంటుంది. అది ఇది అంటే ఏంటి? అదేనండి, కట్నాలు కానుకల గురించి వరదాకా మనం ఏమీ మాట్లాడుకోలేదు కదా, అది కూడా ఓ మాట నేసుకుంటే గొడవ ఉండదు కదా అని. చూడండి, మీకు ఇంతకు ముందే చెప్పాను, కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు మా కులదైవం. మావన్నీ స్వామివారి పద్ధతులే. కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడు అన్న పాట రాసింది అన్నమయ్య, అంతవరకు ఐడియా ఉందండి. కానీ తమరు చెప్పేది కొంచెం అర్థమయ్యి అర్థం కాక
తమరన్నయ్య మరి చెప్పండి. వెంకటేశ్వర స్వామి కూడా తన కళ్యాణాన్ని కట్నం తీసుకోలేదు కదా, అదే మా పద్ధతి. కట్నం తీసుకునే వాళ్ళ మా దృష్టిలో గింగిరికాళ్ళు. ఆయ్. ఆడపిల్లలందరూ కలిసి అలాంటి అల్లులను తొక్కిపడేయాలి. అదే. ఇది మా సిద్ధాంతం. ఇది నాకు కూడా మీరు కట్నాలు లాంఛనాలు అన్నారనుకోండి, గొడవలు అయిపోతాయి. కానీ ఒక మాట అండి, ఆల్రెడీ మా అమ్మాయి కోసం మేము చేయించిన నగానట్రా తీసుకోకపోతే నిజంగానే గొడవ అయిపోతుంది. అట్టగని ఆ సాకు ఈ సాకు పెట్టుకుని అమ్మాయిని పిలిపిస్తూ ఆలస్యం చేశారంటే గొడవలు మీద గొడవలు అయిపోతాయి. అబ్బో ఇదేదో గొడవగానే ఉంది. ఇట్లాంటి చిన్న చిన్న వాటికి కూడా గొడవ పెట్టుకుంటారా ఏందండి? గొడవలు అంటే అంత ఆత్రం ఎందుకండి? మీ అమ్మాయి కోసం అటు చూసి ఇటు చూసి మా మరిది గారికి కళ్ళు నొప్పులు పుడుతున్నాయి, అందుకని. అవునవును, ఇంకా లేట్ చేస్తే మా మరిది గారు కొత్త టైప్ లో ఏదైనా గొడవ చేసేస్తారు. అవును. ఆహా, పెళ్లిలో గొడవలంటే ఇలా ఉండాలి. హాయ్, మా ఆవిడే ఉంటే ఈ గొడవలు చూసి ఎంత ఇదైపోయి ఉండేదో. నేను చూస్తున్నాను కదా. నాకు దగ్గరేగిందంటే మావయ్య గారు, ఇంకోసారి పంచెత్తారంటే కైతాన్ ఫ్యామిలీ కాదు, కడప నుంచి బాంబులు తెచ్చి అక్కడ కడతారు. ఏమండి, ఇంతకీ మీరు అమ్మాయిని పిలిపిస్తారా, మంత్రాల పేరుతో బాంబులు ఎత్తి గొడవలు చేయమంటారా? తమరికి అంత సీన్ లేదు కానివ్వండి, 2 నిమిషాల్లో గంధపు చెక్క లాంటి మా అమ్మాయి ఈయనకు వచ్చేస్తుంది. బీ రెడీ. అరే తిన్నాడా, వీడియో కెమెరా స్టార్ట్ చేసి పెట్టుకో. మొట్టమొదటి షాట్ శుభప్రదంగా అమ్మాయి మీద తీయాలి. అవును, ఏడి వీడు? డాష్ కొట్టినందుకు సారీ అండి. డాష్ కొట్టినందుకు థ్యాంక్స్ అండి. మీ మామగారు ఎక్కడరా? ముందు ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకురా? ఎందుకంటావేంటి శిష్య, ఇంత మంచి వాతావరణంలో నీ పెళ్లి సీన్ ఏర్పాటు చేసినందుకు గురు. అరే తెలుగుతనం ముట్టి పడుతుందిరా బాయ్. అమ్మా, ఈ పెళ్లి ప్రోగ్రామ్ లో మన ప్రోగ్రామ్ కూడా టైం కేటాయించాలని చెప్పావా మీ మామయ్యకి? అంటే ఏంట్రా, ప్రశాంతంగా పెళ్లి చేసుకునేవరా? అమ్మమ్మ, మన ప్రోగ్రామ్ లేకుండా మన ఫ్రెండ్స్ పెళ్లి ఒకటన్నా జరిగిందా? మీ ఇద్దరికి ఇష్టమైతే మిర్రు మిర్రు పెట్టుకోండి, నా తొట్టి పెట్టుకోవద్దు. చెల్లిమా నిమ్మ పండులా ఉంది. ఒంటి మీద చిన్న గోటికిచ్చి పడినా గాని అద్దంలా కనపడుతుంది కదక్క. ఫస్ట్ నైట్ జరిగాక తెలుస్తాయి మా మరిది గారి లీలలు. నా ఒంటి మీద ఎప్పుడు కనిపిస్తాయో మా శ్రీవారి లీలలు. నీ స్పీడ్ చూస్తుంటే ఆ కుర్రవాడి వంటి మీదే లీలలు కనిపించేలా ఉన్నాయి. ఆహా, మరదల పిల్ల
ముందే చెప్తున్నాను, మా తమ్ముడికి ఏమీ తెలియదు. నోట్లో వేలు పెట్టినా కొరకలేడు. అన్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. నేను కూడా మిమ్మల్ని అమాయకులని అనుకున్నాను. ఒక్క ఫస్ట్ నైట్ లోనే తేలింది తమ రెండెన్ని మాయలు చేస్తారో. అవును, అసలు మనకు ఫస్ట్ నైట్ కాలేదేమిటి? అవ్వకుండానే పుట్టాడా ముద్దుల కొడుకు? వీడెప్పుడు పుట్టాడు? నాకే గుర్తులేదు, ఇంకా నీకే గుర్తుంటుంది. కరెక్ట్, తండ్రికి తగ్గ కొడుకు కనిపించుకున్నాం. అవును, మీరిక్కడ ఎందుకున్నారు? అయ్యో, మగవాళ్ళు ఇక్కడ ఉండకూడదు. మీరు వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. కృష్ణ, ఆ చెట్లు ముచ్చట్లు అవి బాగా తీస్తున్నావు కదా, బాగాదే. బాగా తీస్తాడు. మీరు వీడియో వెళ్ళండి. అదిరిపోవాలి. ఏంటబ్బా స్నానానికా? ఏం డౌటా? వేడినీళ్ళ సన్నీళ్ళ? వేడి నీళ్ళే. పెళ్లి కొడుకు బాడీలో హీట్ లేదేమోనే. ఉంటే ఆ హీటు ఈ హీటు కలిసి ఓవర్ హీట్ అయి పేలిపోతుందేమోనే. ఏందమ్మాయి పేలిపోతుంటున్నారు? అబ్బే అదేం లేదు బాబాయ్, శోభనగర్లో గురించి రండి. కూరగాయలు జరిగారా లేదా? అబ్బా ఎంత ముద్దస్తున్నావే. నాదిష్టే తగిలేలా ఉంది నీకు. ఒక్క నిమిషం. రోజులు ఎంత ఫాస్ట్ గా పరిగెడుతున్నాయనడానికి నీ పెళ్ళే నిదర్శనమే. ఎందుకే మొన్నటి వరకు బొమ్మల పెళ్లిళ్లు చేస్తూ మురిసిపోయే ఈ చిన్నపిల్ల ఈ రోజు పెళ్లి కూతురైనందుకు నేను నా చేతులతో పెళ్లి కూతురు చేసే రోజు త్వరగా రావాలని కోరుకుంటున్నాను. నీ ఆశ అడియాసేనమ్మా. నీ స్నేహితురాలికి పెళ్ళయ్యే రాత రాసలేదు. అన్నయ్య, మొదలెట్టండి. మా చంద్రవంశం అందం చూడు. మా చంద్రవంశం దరహాసం చూడు. మత్సలేని మా చంద్రుడు మీసం అందం చూడు. నిజమే చెప్పే హరిశ్చంద్రుడిని చూడు. నీ అందం చూసి ఆ నింగిలోని చంద్రుడే సిగ్గుపడిపోతున్నాడు రా. అపజయమే లేని చంద్రవంశం గుండె ధైర్యం చూడు. మా చంద్రవంశం హరిశ్చంద్రుడి పెళ్లి కళ్ళ చూడు. ఎందుకు నాన్నగారు బాబాయ్ నన్ను పొగుడుతున్నారు? మన చంద్రవంశంలో పెళ్ళెప్పుడు పెళ్లి కొడుకుని పగొట్టడం ఆనవాయితీరా. పంచప్రాణాలు అంటే 5 ప్రాణాలు అని విన్నాను గాని ఆ 5 ప్రాణాలు ఒక్కటేనని ఇప్పుడు తెలిసింది. అల్లుడు గారు జోకులు ఆపేసేసి ఈ చెంబు తీసేసుకోండి, ఈ గొడుగు తీసేసుకోండి, ఈ చెప్పులు వేసేసుకోండి. ఇప్పుడు చెప్పండి అల్లుడు గారు, నాకు ఈ పెళ్ళొద్దు, ఈ సంసారం వద్దు, నేను సన్యాసం పుచ్చుకుంటాను, నేను కాశీకి వెళ్ళిపోతాను. నీకేమన్నా మెంట్లా? అయ్యో, మా అన్నవదలు ఎంతో ఇదిగా నన్ను పెళ్లి కొప్పించి ఇక్కడ తీసుకొస్తే చెంబు తీసుకో, గొడుగు తీసుకో, చెప్పులేసుకో, ఈ పెళ్లి చేసుకోను, సంసారం వద్దు, సన్నాసులో కలుస్తాను. బుద్ధిందా? నేను చెప్పనా? శాస్త్రం వచ్చిన శాస్త్రం ఏడ్చినట్టుంది నీ శాస్త్రం. మామగారు ముందు ఈ పంతులు పంపించి ఇంకోటి పిలిపియండి. అల్లుడు గారికి శిల్పితనం ఎక్కువ. నాకు ఎంత నవ్వుతుందో. టౌన్ పోర్షన్ డగడగడగా దించా పురోహితుడిని మార్చేయండి మామయ్య గారు. అయ్యో ఇంకా నయ్యం భలే వాళ్ళే. అల్లుడు గారు సన్యాసం తీసుకోమనేది, కాశీకి వెళ్ళి రమ్మనేది నిజంగా కాదండి, ఉత్తినే. అదే సంప్రదాయం. సంప్రదాయమా? అబద్ధాలట్టం సంప్రదాయం ఏంటండి? ఈ చంద్రవంశం వారి నాలుకలు కోసి అక్కడ పెట్టినా నిజాలే మాట్లాడతాం. పోనీ నాకు పిల్లనిస్తారా? సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా అని అనిపిస్తే? ఇది సూపర్ అన్నయ్య. కరెక్ట్. మావారు నాకు పిల్లనిస్తారా? నన్ను సన్యాసం పుచ్చుకుని కాశీకి వెళ్ళిపోమంటారా? ఆ మాట అనవలసింది నువ్వు కాదురా, వీడు పెళ్లి కొడుకు. మొత్తానికి భలే అన్నదమ్ములండి. ఏమండో మా ఫ్రెండ్ గడి మాగారు ఇక మా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమంటారా? డౌట్ ఎందుకంటే ఇక తిరుగులేదు, ఎరా తీసేయండి. పిన్నీసుల పిల్ల అమ్మా, అక్షింతలు ఎక్కడ? అక్షింతలు చాలా సేపు అక్షింతలు వచ్చేసాయి. అమ్మ ఆకు ఒక్క ఇక్కడ పెట్టేసేయండి. వెరీ గుడ్. పసుపు కుంకుమ చెప్పారు కదా. పిల్ల మొక్కను లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది కదా. ఏం కళ్ళి వదిన, పిల్ల మొహాన దేవుడు పెళ్లి కళ్ళు రాయనే లేదు. ఏమో రుక్మిణి, అంతా బాగున్నారా? అంతా బాగున్నారంటే
పట్టండి బాబు గారు, మీరు పోయండి. మీరు పట్టండి అమ్మా, చేపట్టండి. మీరు పోసేయండి ఇప్పుడు. రేయ్, అటేం చేస్తున్నావు? ఎట్టీరా సరిగది. అయ్యా అయ్యా ఏమైందయ్యా? మీరా? మీరా అంటారేందయ్యా? మమ్మల్ని ఏమో గదుల్లోకి రమ్మని మీరేమో అంటూ హాల్లో మూలుగుతూ కూర్చున్నారేందయ్యా? ఇందాక మా గదిలోకి వచ్చి మా బాడీతో కబడ్డీ ఆడుకునేది మీరే కదా? మీరే. లేదా అన్నా, ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అయి ఉంటుందన్నా. పదండి, వీళ్ళ మొగ్గులు ఏం చేస్తున్నారో చూసొద్దాం. పద. జగతే రహో. హై, నెమ్మదిగా నెమ్మదిగా. దెబ్బలేంటండి దొంగెత్తులకు ముద్రలేసినట్టు? అయ్యో 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 అయ్యో, ఈ మంగమ్మ గారి ముద్దుల మనవడురా మీరు. ఏమైందిరా మీకు? ఎవరు తన్నారు? మమ్మల్ని కొట్టే దమ్ములు ఏ పిల్లి ఆడుకున్నాయి? మరి ఐఎస్ఐ మార్కులు ఏమిటమ్మా? అది రాత్రి దొంగ పోతు దొడ్లోకి దూరయ్యే, వాటిని వెళ్ళకొడుతూ ఉంటే కుమ్మేసాయి. ఏమంటున్నారు వాడు? అవి పొత్తులు కొమ్ములు నై సింహం కొట్టిన పంజా దెబ్బలు హై అబ్బా అని ముగోడు అంటున్నాడు సార్. చీ 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 చీ. ఇట్లాంటి ఎదవల్ని అంట్లో లేచి బాగా వేయించాలి. ఏమైంది భీమా? ఎవరు తిట్టుకుంటూ వస్తున్నావు? ఏమైంది? ఏం లేదు పెద్దమ్మా, పచ్చిమిరపకాయలు పచ్చడి చేసినట్టు మన అయ్యగాళ్ళని ఎవరో నున్నగా దంచి వెళ్ళిపోయినారు కదా, ఆ దెబ్బలకి ఆవును రాస్తే తగ్గిపోతున్నానే. నూనె కోసం ఊళ్ళోకి వెళ్ళినా, అక్కడికి వెళ్తే ఓ వైపు బీబీసీ న్యూస్, మరో వైపు ఈటీవీ న్యూస్, ఇంకో వైపు ఢిల్లీ దూరదర్శన్ సమాచారం. ఆ మాటలు వినడం కన్నా ఈ ఆవు నూనె బాగా వేడి చేసి చెవుల్లో పోసుకోవడం మంచిదే. ఏమంటున్నారా వాళ్ళు? పక్కూరు ప్రెసిడెంట్ గారికి కాశ్మీర్ యాపిల్ లాంటి 4 అమ్మాయిలు ఉండేవాళ్ళట. వాళ్లను గ్యాస్ అయిపోయిన 4 సిలిండర్లకి ఇచ్చి పెళ్లి చేసినారట. ఆ ముదురు బెండకాయలో పెళ్ళాల్ని తన్నే పుట్టింటికి తరిమేసినారంట. ఉస్కే బాద్ ఏమైంది కిషన్ భాయ్? మొగుళ్ళో లేసిన పెళ్ళాలకు క్యా హోతా హై గుర్కా భాయ్, ఊళ్ళో అడ్డమైన మగవాళ్ళు వెంబడి పడతా హై. సిగ్గు పోగొడతా చిలక వస్తావా అని ఒకడు బల్తా హై. ఫస్ట్ క్లాస్ గా ఉన్నావా, ఫస్ట్ నైట్ చేసుకుందాం రా అని ఇంకో పద్ధతి బోల్తా హై. బొమ్మలాగా ఉన్నావా, రాత్రికి నా రూమ్ కి రా అంటూ మరో బెవర్త్ బోల్తా హై. ఎవరన్నా అంటే మీకెందుకే కోపం వస్తుంది? ఆ 4 యాపిల్ పండు లాంటి పిల్లల్ని పెళ్లి చేసుకుని వదిలేసిన గ్యాస్ లేని సిలిండర్ నా కొడుకులు ఇలే కాబట్టి. వాళ్ళెవరో చెప్పరా, వాళ్ళ నాలుకలు చీరేస్తాను. ఎంతమంది నాలుకలు చీరేస్తారండి? మన ఇంటి బంగారం మన ఇంట్లోనే ఉండాలయ్యా. జీ సాబ్, మన ఇంటి ఆడోళ్ళకి మన మగాళ్లే సెక్యూరిటీ గార్డ్ బై సాబ్. అవునయ్యా, తొడగొట్టి మీ పౌరుషం ఏంటో చూపెట్టండి. మీసం మెలేసి మా అమ్మగారులను తీసుకురండి. ఆ తర్వాత ఏ ఈది కుక్క మిమ్మల్ని చూసి మరగదు. అన్నా, మీరు చెప్పింది కరెక్టేనేమోనని నాకు డౌట్ వస్తుంది. పదండి వెళ్ళి తీసుకొద్దాం. బాబు. అమ్మా, మీరు పెద్దవారు, మీరు మాకు నమస్కారం చేయకూడదు. ఈ చేతులతో మీ మనవరాలి పెళ్లి ఘనంగా జరగాలని ఆశీర్వదించండి.
ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అన్నీ పోవాలి. మీరు లోపల పదండమ్మా. పదండి. ఏమిట్రోయ్ భీమా, ఇవాళ వంటగది గుమగుమలు ఆడిపోతుంది. అవును పెద్దమ్మా, అమ్మగారు మన ఇంటికి వచ్చిన శుభ సందర్భంలో ఇవాళ అన్ని స్పెషల్ ఐటమ్స్. అలాగా అయితే కాని కాని. ఎన్నాళ్ళకు మళ్ళీ ఇల్లు కలకల్లాడుతోంది. రామచంద్ర, నా మొర ఆలకించావు కదయ్యా. ఏంటే ముసల్దానా, చాలా సంతోషపడిపోతున్నావు. అవునరా, ఈ రోజు కోసం ఎంతమంది దేవుళ్లను ఎన్నెన్ని మొక్కులు మొక్కానో మీకేం తెలుసురా? ఇలాంటి చిన్న విషయాల్లో దేవుణ్ణి మొక్కుతావెందుకే? అవేంటో మాకు చెప్తే మేం తీరుస్తాంగా. నా మనవరాలి పెళ్లిరా, అది కళ్ళారా చూసి కన్ను మొయ్యాలనుంది. దాని పెళ్లికి నువ్వు కన్ను మూయడానికి ఏంటే సంబంధం? మూసేయమంటావా చెప్పు, వెంటనే మూసేస్తాం. పెద్దమ్మగారిని పట్టుకుని అంతంత మాటలు అనకండి. మామూలుగా అయితే కూతురుకి తండ్రి చేస్తాడు పెళ్లి. ఆ అదృష్టం అన్నలైన మీకు దక్కబోతోంది. అవునండి అయ్యా, చిన్నమ్మాయి గారి కళ్ళలోకి ఒక్కసారి చూడండి. ఎన్ని కళలు ఎన్ని ఆశలు కనిపిస్తున్నాయో. ఆ పిల్లకి పెళ్లి చేయట్లేదని ఊళ్ళో వాళ్ళు అంటున్న మాటలు మేము భరించలేకపోతున్నామండి. నీతులు మొదలు పెట్టావంటే కుచ్చులు ఎగిరిపోతాయి. ఏమంటున్నాడు రావడా? ఆడపిల్ల కంట్లో నీళ్లు పెడితే ఏ ఇల్లైనా సర్వనాశనం అయిపోతుంది అంటున్నాడు అబ్బాయా. అమ్మగారు మాట విని అమ్మాయి గారికి దయచేసి పెళ్లి చేసేయండి సాబ్. మీకెలాగూ పిల్లలు లేరు. అమ్మాయి గారి పెళ్ళైనా చేస్తే ఈ ఇల్లు పిల్లా పాపలతో కళకళలాడిపోతుందండి అయ్యా. ఆస్తిపాస్తులు ఎన్నున్నా పోయేటప్పుడు ఇంత కూడా పట్టుకుపోలేం కదండి. అమ్మని, మా ఇంటి పని కుక్కలు మాకే నీతులు చెప్తారా? మనకంటే కుక్కలకే ఎక్కువ విశ్వాసం ఉంటుందండి అయ్యా. ఉంటుంది. ఆహా, విశ్వాసానికి బహుమతులు కూడా ఉంటాయి. రే ఇవరా. చెప్పన్నయ్యా, వాళ్ళని ఆపమని చెప్పన్నయ్యా. దీనికి అంతటికీ కారణం నేను. కావాలంటే నన్ను చంపేయండి, వాళ్ళని ఏం చెయ్యొద్దన్నయ్యా. చూడమ్మా, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలియదు. వెళ్ళి ఆడుకో. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? ఏదైనా భరించగలం కానీ నీ కళ్ళలో నీళ్ళొస్తే మాత్రం. ఏమండి, నొప్పి మరీ ఎక్కువగా ఉందా? అవును, నొప్పి ఒంటికి తగిలిన ఈ దెబ్బల వల్ల కాదు. చిన్నప్పుడే అమ్మ నాన్న చనిపోతే 12 ఏళ్లకే ఇంటి పెద్దనై వీళ్ళని నా గుండెల మీద వేసుకుని పెంచాను. వీళ్ళకి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా నా గుండెలు విలవిల్లాడిపోతాయి. అలాంటిది నా కళ్ళ ముందే వీళ్ళని కొరడాలతో కొడుతుంటే చేతులు ముడుచుకుని చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. అన్నయ్య, అన్నయ్య, నీ అభిమానం అనే ఉక్కుపాలతో పెరిగావన్నయ్య. నీ ఆశీస్సులు ఉక్కు కవచాలే మమ్మల్ని కాపాడుతాయి అన్నయ్య. ఈ దెబ్బలు మమ్మల్ని ఏం చేస్తాయి అన్నయ్య? దేవుడా, ఎందుకు నా ప్రేమను సృష్టించావు? ప్రేమను ఎవరు ప్రేమించినా
వాళ్ళ ప్రేమను ఎందుకు దూరం చేస్తావు? మేమిద్దరం ప్రేమించిన పాపానికి మా అన్నను ఎందుకు శిక్షిస్తావు? చెప్పురా, చెప్పు చెప్పు. చెప్తాను. ఆపేశారే? తాగేయండి, తాగి చచ్చిపోండి. మళ్ళీ జన్మంటూ ఉంటే కలుసుకుందాం. టాటా. ప్రేమ వద్దు వద్దొద్దు, మీరింకేమీ చెప్పొద్దు. మీకసలు ప్రేమ అంటేనే తెలియదు. రవ్వంత ప్రేమ పుట్టిన గుండెలో కొండంత ధైర్యం కూడా పుట్టాలి. అప్పుడే ప్రేమ బ్రతుకుతుంది. ధైర్యం పుట్టాల్సిన చోట పిరిగితనం పుట్టిందనుకో, ఆ ప్రేమకు క్యాన్సర్ వచ్చినట్టే. పాపం ఆ పిచ్చి వాళ్ళున్నారే, అదే మీ అన్నయ్యలు వదినలు. క్యాన్సర్ వచ్చిన మీ ప్రేమను కాపాడటం కోసం ఆస్తులు అంతస్తులు హోదాలు మర్యాదలు అన్నీ వదులుకొని ఎంతో ఆశతో ఓ గొప్ప ప్రేమ యజ్ఞం చేస్తున్నారు. మీరా యజ్ఞంలో ఉన్న నిప్పులన్నీ ఎత్తి వాళ్ళందరి గుండెల్లో పోస్తున్నారు. కానివ్వండి కానివ్వండి, ప్రేమను తొందరగా చంపేయండి. అదొక్కటేగా మీకు తెలిసింది. పిచ్చి పిల్లలు, ఈ కష్టాలు కన్నీళ్లు కలకాలం ఉండవు. విజయదశమి వరకే. అంతవరకు కాస్త ఓపిక పట్టండి, అంత శుభం జరుగుతుంది. శుభం. నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. ఎందుకో? మీలో మార్పు కొట్టొచ్చినట్టు కనబడుతుంటే. సోదోయమ్మ సోది అని సోది చెప్పి అడుగుతుంటున్నావే ఈ మధ్యన. నవ్వి నవ్వి కడుపు పుండు పడేంత జోకేశావయ్యా. నవ్వుకుంటూ వచ్చి ఏడ్చుకుంటూ వెళ్తావని నాకు డౌట్ ఉంది కానీ ఎందుకు వచ్చావో ఏడువు. మా ఊళ్ళో బ్రహ్మోత్సవాలయ్యా. ఓ, చందాలు అడుక్కు దొబ్బుతున్నావా? మీ నలుగురు మా ఊరొచ్చి మీ బంగారు చేతుల మీదుగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల కళ్యాణోత్సవాలు జరిపించాల్సిందిగా కోరదామని వచ్చా. మేమా? మీరే. ఏంటి మేమా? 100కి 100 మీరేనయ్యా. వస్తాం పో. శుభం. అమ్మవార్ల కంకణాలు ఎవరి చేత కట్టించమంటారు? ఎవరితో ఏందండి, అంత పెద్దోళ్ళని ఎదురుగుండా పెట్టుకుని వాళ్ళ చేత కట్టించండి. అయ్యా కంకణాలు తీసుకోండి. అయ్యా అమ్మవార్ల కంకణ ధారణ చేయండి. సీతారామచంద్ర స్వామి నమః. శ్రీ కళ్యాణ మహోత్సవేన రక్షాబంధనం ధారయామి. అప్పారావు గారు, కంకణాలు ఎందుకు కట్టాలి? ఎందుకంటే అట్టా కంకణాలు కడితేనే అమ్మవార్లు పెళ్లి కూతుర్లు అయినట్లు లెక్కండి. ఓహో, కట్టండి. మీ నలుగురు అమ్మవార్లకు కంకణాలు కట్టకూడదురా? ఎందుకురా కట్టకూడదు? మీ చెల్లెలు స్నేహితురాలు పెళ్లికి వెళ్ళిందని మీ పెళ్ళాన్ని చావు కొట్టినందుకు. నీ చెల్లికి పెళ్ళైనట్టు కలగన్న ఒక రైతు కుటుంబాన్ని నాశనం చేసినందుకురా. ఒరే, ముందు మీ చెల్లి చేతికి పెళ్లి కంకణ కట్టండి రా.
చిచి, సప్త సముద్రాలు ఈది మురికి కాలువల పడి చచ్చినట్టాయి. కింగ్స్ ఆఫ్ కింగ్స్ లో బతికాం, లుచ్చర్స్ ఆఫ్ లుచ్చాలైపోయాం. గడగడలాడించాం, కాజులు తొడిగించుకొచ్చినట్టయింది. అన్నా చిన్న డౌట్, ఏనుకంట్లో ఎర్రచీమలు పడ్డం అంటే ఇదేనేమో? అవును. ఎందుకు అలా నవ్వుతున్నారు? నాకు ఇష్టమైనవి అవే. ఏవే? నువ్వే కావాలి, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం రా. ఆ ఒకటే అడుకో. అబ్బా, ఓ గోర్ఖా భయ్యా, విన్నావా? కిచెన్ భయ్యా, నువ్వు బృహన్నలో కదా, అలాంటి మిర్చి మసాలా సినిమాలంటే నీకు ఎందుకంత ఇష్టం? ఎందుకేంటి, నాకేం తక్కువ? నేను 2 in 1 కదా. పెళ్లికి 2-1 కావాలి గాని నీలాంటి 2 in 1 కాదు అంటున్నాడు వాడు. 2 టౌన్ రౌడీలా మాట్లాడకు. మాకు లవ్ ఆడాలని పెళ్లి చేసుకోవాలని కోరికలు ఉండవా? పెళ్లి చేసుకుని ఏం చేస్తామంటున్నాడు? హై, పెళ్ళాక అందరు ఏం చేస్తారో అదే చేస్తాను. అది అంటే ఏంటదే? చిప్పాడు. నీకు పెళ్ళైనా కాకుండా ఒకటే అంటున్నాడు. నువ్వు వంటకు పనికిరావు, నీకు పిల్ల పాప పుట్టరు, నీ వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. హై, ఇదిగో ఇంకోసారి మీరు అలా అన్నారంటే మీకు నాకు టప్ టప్ టుప్ టుప్. పెళ్లికి 2-1 కావాలి గాని నీలాంటి 2 in 1 కాదు అంటున్నాడు. ఒరే, ముందు మీ చెల్లి చేతికి పెళ్లి కంకణ కట్టండ్రా. నీకు పెళ్ళైనా కాకుండా ఒకటే అంటున్నాడు. ఏంటన్నా ఆలోచిస్తున్నావు? మన చెల్లికి పెళ్లి చేస్తున్నాం. చెల్లికి పెళ్లి చేసి మనం చిప్ప పట్టుకుని అడుక్కు తిందామా? ఆ ఊర్లో ఊరు కుక్కలు మురుగైన రాంగ్ ప్లాన్ ఏ కన్నా. ఓరి పిచ్చినా తమ్ముళ్ళు, మన పని వాళ్లే మన కళ్ళు తెరిపించారు కదరా. అర్థం కాలేదా? పొద్దున్న వాళ్ళేం మాట్లాడుకున్నారో విన్నారు కదా? విన్నాం. వాళ్ళ మాటలకి మన చెల్లి పెళ్లికి ఏంటన్నా సంబంధం? ఆ 2 in 1 గాడికి మన చెల్లికి సంబంధం ఖాయం చేస్తున్నా. మన ప్రాపర్టీ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నా. అర్థమయ్యేలా చెప్పన్నా. మన చెల్లికి పిల్లలు పుడితేనే కదా మనకు ప్రాబ్లం. అవును. ఆ 2 in 1 గాడికి పిల్లలు పుడతారా? పుట్టరు. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే అన్నా అదిరిందన్నా నీ ప్లాన్. ఇక ఏ ఊర్లో ఏ ఊర కుక్క మన గురించి మరగదు. Come on. ఏంటి ఏదో ఆలోచిస్తున్నారు? ఆకాశ గంగలో దూకుదామని. ఎందుకిలా మాట్లాడుతున్నా? నా బ్రహ్మచారి వ్రతాన్ని గంగలో ముంచేసి సన్యాసం తీసుకుంటున్నాను కాబట్టి. సన్యాసమా? అవును, సన్నులు డాక్టర్లు నాలాంటి 2 in 1 పుట్టరంటగా. నాకు సన్యాసమే కరెక్ట్. ఆగండి, మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఇప్పుడు ఉట్టి మనిషి కారు. నేను ఉట్టి మనిషిని కాదా? అంటే నేను గర్భవతిని కాలేనని, గర్భవతిని చేయలేననే కదా? మీరు గర్భవతి కానక్కర్లేదు, పెళ్లి కొడుకైతే చాలు. చిప్పాడు, నేను పెళ్లి కొడుకునేంటి? అలాగంటే మా చెల్లెలి జీవితం గజ్జల కట్టని నాట్యం అయిపోతుంది. తాళం లేని పాటలో అవుతుంది. నేను పెళ్లి చేసుకుంటే మీ చెల్లెలు ఇంకేదో లేదవుతుంది. అదే మాకు కావలసింది. ప్లీజ్ అవునండి బావగారు. మామూలుగా నేను ఎవరినైనా బాయలు అంటాను, మీరేమో బామర్దులు అనమంటారు. అంటాలే బాయలు. అంటే మీరు పెళ్లికి ఓకే కదా బాబు గారు? ఏంటో బాబు, నాకు సిగ్గేసేస్తుంది. ఒరే రాఘవయ్య,
సచ్చి ఏ లోకంలో ఉన్నావో గాని ఒక్కసారి కిందకు చూడరా నీ కొడుకులు ఎంత మారిపోయారో. అందరూ దగ్గరుండి చెల్లెలి పెళ్లి ఘనంగా చేస్తున్నారా. నీ కూతురు పెళ్లి కూతురు అయింది. ఇప్పుడు నీకు సంతోషమే కదా. ఏంటి నా మాటలు నమ్మవా? సరే రేయ్, ఇదంతా నిజమేనని కలగాదని పై లోకంలో ఉన్న మీ నాన్నకు చెప్పండి. నాన్నా, ఇన్నాళ్ళు నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. చెల్లెలికి పెళ్లి చేయవేమోనని స్వర్గంలో నువ్వు ఏడుస్తున్నావు కదూ. మా చెల్లికి తగిన ఈడు జోడు దొరకాలని ఇంతకాలం ఆగాం. ఇప్పుడు ఓ బాయిని పట్టుకుని విజయం సాధించాం. విజయదశమి నాడే పెళ్లి చేస్తున్నావు. అక్కడి నుంచి ఆశీర్వదించు తండ్రి. ఏమంటున్నాడు వాడు? ఈ విజయదశమి రోజే రావణాసుడు పీచం అడిచి శ్రీరామచంద్రుడు లోక కళ్యాణం చేశాడు అంటున్నాడు. ఈ పవిత్రమైన పండగ రోజే చాముండేశ్వరి మహిషాసురుని మర్దనం చేసింది అంటున్నాడు అబ్బాయా. హాజీ, పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని కౌరవుల్ని దుమ్ము దులిపింది కూడా ఈ దసరా రోజే నాకు గుర్తొస్తుంది. అబ్బో అబ్బో అబ్బో, వీళ్ళు పని మనుషుల్లా కనిపించట్లేదండి, పండితుల్లా కనిపిస్తున్నారు. నమస్తే హరిరావు గారు, ఏంటి ఇంత లేటు? అంటే కొన్ని వివరాలు సేకరించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది, క్షమించండి. ఎంత మాట, తాళి కట్టే టైంకి వచ్చేసారు, అదే చాలు. వచ్చాను, కానీ ఈ తాళి కట్టబడదు, ఈ పెళ్లి జరగబడదు. ఈ పనివాళ్లు మీరనుకుంటున్నట్టు నిజమైన పనివాళ్లు కారు. మీ ఆస్తికి స్పాట్ పెట్టి మీ పని పట్టడానికి పనిగట్టుకొచ్చిన పనివాళ్లు. ఏమిటండి మీరు అనేది? నేనేమన్నాను? నేనేమీ అనలేదు, ఏమీ అనను. అన్నీ వీళ్లే అంటారు. అనిపిస్తా. లేవండి 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 లేవండి. ఏమిటి పని మనుషులు, మీలో మీరే అతలాకుతలమైపోతున్నారు? మీకు వీళ్లకు ఏమైనా లింక్ ఉందా? అడగండి అయ్యా. వాళ్ళు మీకేమవుతారు చెప్పండి రా, చెప్పండి. బాష్, పిల్లలంటే వీళ్ళు. పిల్లలు కాదు, పిడుగులు. కానీ పెద్దలంటే మీలా ఉండకూడదు. ది గ్రేట్ చంద్రవంశం వారు కదా, పాండవుల పరంపర. మీరు నోరు ఎలా విప్పుతారో రాహుకేతుల పరంపర వాణ్ణి నాకు బాగా తెలుసు. మహాజనులారా, కౌరవ సభలో ద్రౌపది చీరలు విప్పదీసినట్టు ఇప్పుడు ఈ పిల్ల చీరలు ఊడదీసే కార్యక్రమం ఉంటుంది. వీళ్ళంతా నోళ్లు విప్పేదాకా మీరు కళ్ళారా చూసి తరించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కానివరా? తమ్ముడు, ఆ అమ్మాయి మెడలో 3 ముళ్ళు పడేంత వరకు ఆ పేట్ల మించి లేకొద్దు. కూర్చో.
కామెడీయో అంత సీరియస్. థ్యాంక్స్. అవును నువ్వు మూగడివి కదా మాట్లాడుతున్నావేంటి? మామూలు దండేసుకో. అవును ఈ కలర్ బాగుందిరా నీకు, ఇది మెయింటైన్ చేసి చెప్పు. నీ అబ్బా ఎవరిని చూసినా అక్కడే తంటున్నాడు. ఇక్కడ బాక్సులు బద్దల హై. అరే అక్కడ పెళ్లికి టైం అవుతుంది హై. దయచేసి మా అన్నయ్య లేట్ చేయకండి. వాళ్ళకి నా మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ వాళ్ళంటే నాకు ప్రాణం. వాళ్ళని వదిలిపెట్టండి, మీకు దండం పెడతాను. ఇదిరా ఆడకూతురు ప్రేమంటే, ఇదిరా ఆప్యాయత అంటే, ఇదిరా పేగుబంధం అంటే. అవునన్నయ్య, ఆస్తంతా మీరే తీసుకోండి. పిడికెడు బియ్యంతో ఒడి నింపి సాగనంపండి, నాకంతే చాలు. ఈ రాక్షసుల్ని క్షమించొద్దమ్మా. చెప్పమ్మా, మమ్మల్ని చంపేమని చెప్పమ్మా. మిమ్మల్ని రాక్షసులు చేసింది ఈడు. ఆ కోటింగ్ ఏదో ఈడికి ఇవ్వండి. అవును, నా కూతురు పెళ్లి చేయాలన్న ఉద్దేశంతో మరో ఆడకూతురు జీవితంలో నిప్పులు పోసి తప్పు చేశారు. నన్ను మీ ఇష్టం వచ్చినట్టు శిక్షించండి. మేము ఇక్కడికి వచ్చింది శిక్షలు వేయటానికి కాదు, పెళ్లి జరిపించడానికి. ముహూర్తం దాటిపోకుండా శుభకార్యం జరిపిద్దాం రండి. పదమ్మా.